ప్రపంచంలో ఏదైతే బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో, అంటే ఒక్కొక్క దేశం వాళ్ళు యాక్చువల్గా ఒక్కొక్క బెస్ట్ ప్రాక్టీస్ ఉంటుంది. నేను అనేక దేశ విదేశాలు తిరిగి అమరావతి రాజధాని కోసం. అక్కడున్న బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఈరోజు ఈ 123 మున్సిపాలిటీస్లో ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. చెత్త ఏదైతే మన ఇళ్లలో నుంచి వస్తుందో సాలిడ్ వేస్ట్ చెత్త, ఆ చెత్తని ప్రాసెస్ చేసి బయటికి పంపించడానికి ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చినాయి. మన రాష్ట్రంలో కూడా 10 పెట్టారు 2014-19లో. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే గత ప్రభుత్వం 2 చేసి మిగతా క్యాన్సిల్ చేసింది. గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం లక్షల టన్నుల కొంత చెత్త వదిలేసిపోయింది. ఆ చెత్తనంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లీన్ చేస్తూ మొత్తం 153 లక్షల టన్నుల చెత్త వదిలిపోయింది. 153 లక్షలు. అందులో నిన్నటికి 130 లక్షల చెత్త క్లీన్ చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా అవసరాలైనటువంటి రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, లైట్స్, వీటికి ఫస్ట్ ప్రాతినిధ్యం ఇస్తూ తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, వాటర్ పక్కనే ఉంది ఎన్టీఆర్ సుజల. ఎన్టీఆర్ సుజలకి 2014-19లో 7 కోట్ల చిల్లరతో యాక్చువల్గా నెల్లూరు కార్పొరేషన్ టెండర్ పిలిచాం. అవి వదిలేసింది గత ప్రభుత్వం. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే దానికి మళ్ళీ శాంక్షన్ చేసి దాదాపు ఇప్పటికి ఒక 28 ప్లాంట్లు పెట్టాం నెల్లూరు సిటీలోనే. ఇలా ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ఏం పని ఉందండి, వాళ్ళకి ఏం పని లేదు. పనులు జరుగుతున్నాయి, చూడలేకపోతున్నారు. ఏదో ఒకటి విమర్శించాలా. దేనికి విమర్శిస్తున్నారు వాళ్ళు? నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, ఎందుకు ఈ ఎన్టీఆర్ సుజల పక్కన వాళ్ళు చేయలేదు? 14-19లో పేదల కోసం చేసింది ఎందుకు చేయలేదు? 204 అన్నా క్యాంటీన్స్ పేదల కోసం ఎందుకు మూసేశారు? తర్వాత 2019 ఫిబ్రవరి నెలలో ఆ రోజు నేనే మినిస్టర్ ఈ శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే దాని వాళ్ళ అది కానీ పూర్తయింటే ప్రతి ఇంటికి చక్కటి వాటర్ వచ్చేది. ఎందుకు చేయలేదు? 1,100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేసి 1,100 కోట్లు, అంతా ఇంత కాదు చేసి 960 కోట్లు మేము ఖర్చు పెడితే 140 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ 2 ప్రాజెక్టులు ఎందుకు అది చెప్పాలా? అంటే అవన్నీ మేము ఇప్పుడు చేస్తున్నామని, అవన్నీ మేము పూర్తి చేస్తున్నామని భరించలేక ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చెప్పాలని చేస్తాం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇట్టే కానీ చేస్తుంటే ఆ 11 సీట్లు రేపు ఎలక్షన్లు 0 అవుతాయి. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.